హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈ రోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా శారీస్లో ఉన్నాం. మరి ఈ రోజు ప్రజ్ఞా శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. సో వ్యూవర్స్, మరి ఈ రోజు మనం లేటెస్ట్ కలెక్షన్ ని చూసేద్దాం. అందులో ఫస్ట్ శారీ. వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి పట్టులోనే చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ ప్రజ్ఞా శారీస్లో చూడొచ్చు. సో మనకి పట్టులోనే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్, యూనిక్ కలెక్షన్ అన్నది కూడా చూడొచ్చు. సో ఫస్ట్ శారీ కూడా మనం ఒక డిఫరెంట్ యూనిక్ టైప్ ఆఫ్ కలెక్షన్ చూస్తున్నాం. దర్బార్ పట్టులో చూస్తున్నాం. అంటే దర్బార్ బార్డర్ అన్నది హైలైట్ చేస్తూ మనకి శారీ మొత్తం కూడా చాలా గ్రాండ్గా రిచ్గా కంటిన్యూ అవుతుంది. పైనుంచి చూద్దాం. సో పైనుంచి చూసినట్టయితే జనరల్గా మనం పట్టులో ప్లెయిన్ బార్డర్స్ చూస్తుంటాం, కానీ దీనికి మనం గ్రీన్ బార్డర్ తీసుకున్నాం. అంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి లైట్ గ్రీన్ వచ్చి దానిపైన అంతా కూడా మనకి లోటస్ డిజైన్ అన్నది చాలా హైలైట్ చేశారు. సో ఈ లోటస్ డిజైన్ కూడా మంచి కాంట్రాస్ట్ తీసుకున్నారు. కంప్లీట్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో స్టెమ్స్ అన్ని కూడా మనకి గ్రీన్ ఇచ్చి ఫ్లవర్స్ అన్నది పింక్ ఇస్తూ సో ఈ హైలైట్ బార్డర్ అనేది శారీ మొత్తం కూడా పైన ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ చూసుకున్నట్టయితే మనకి టర్నింగ్ బార్డర్ అనేది హైలైట్ చేశారు. సో మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్టయితే పింక్ మీద మనకి గ్రే అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో చిన్న చిన్న టర్నింగ్ బార్డర్ అనేది హైలైట్ చేస్తూ క్రాస్ లైన్స్ లాగా శారీ మొత్తం ఇలా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇది ఒక బొటిక్ స్టైల్లో డిజైన్ చేశారని చెప్పొచ్చు. మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి షోల్డర్ దగ్గర ఆల్మోస్ట్ మనకి ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నది హైలైట్ చేశారు. సో మనం సింగిల్ పళ్ళు వేసుకున్నప్పుడు ఇది చాలా చక్కగా ఎలివేట్ అవుతూ ఉంటుంది. సో ఈ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అనేది కూడా మనకి డిఫరెంట్ కాంబినేషన్లో షోల్డర్ పార్ట్ దగ్గర తీసుకొని హైలైట్ చేశారు. సో ఈ పార్ట్ అనేది మనకి అక్కడక్కడ శారీ మొత్తం కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే కింద బార్డర్ మనకి దర్బార్ బార్డర్ ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ నీ లెంత్ వరకు కూడా మనకి బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. సో ఈ బార్డర్ చూసినట్టయితే పైన అంతా కూడా మనం ఏదైతే గ్రీన్ కలర్ అండ్ లోటస్ ఫ్లవర్ కాంబినేషన్ చూసామో కింద కూడా మనకి అదే లైట్ గ్రీన్ విత్ లోటస్ ఫ్లవర్ కాంబినేషన్ అన్నది హైలైట్ అవుతూ చాలా రిచ్గా గ్రాండ్గా మనకి కింద బార్డర్ దర్బార్ బార్డర్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో కట్టుకున్నప్పుడు మనకి ఫ్రిల్స్ దగ్గర చాలా అందంగా కనిపిస్తుంది. సో పళ్ళు చూసుకున్నట్టయితే మంచి కాంట్రాస్ట్ తీసుకున్నారు. శారీ అంతా పింక్ ఉంది కాబట్టి ఇందులో మనం బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అన్నది హైలైట్ చేసాం. సో మనం చూసుకున్నట్టయితే మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక ఫ్లవర్ అన్నది హైలైట్ చేస్తూ కంప్లీట్ మనకి ఫిల్లింగ్ ఉంటుంది. అండ్ అలాగే బ్లౌజ్ చూసినట్టయితే కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నాం. పింక్కి కాంట్రాస్ట్గా మనం బ్లాక్ తీసుకున్నాం. పళ్ళులో బ్లాక్ వచ్చింది కాబట్టి అండ్ మనకి హెవీ బార్డర్ ఉంటుంది కాబట్టి మనం బ్యాక్ ప్యాటర్న్ అయినా కుట్టించుకోవచ్చు, లేదా జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా చాలా హైలైట్ అవుతుంది. సో ఇంత హెవీగా ఉన్న డిజైన్ కూడా మనకి చాలా లైట్ వెయిట్లోనే ఉంది శారీ అంతా కూడా. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 5975 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ శారీ చూసేద్దాం. పట్టులోనే ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ చూస్తున్నాం. కంప్లీట్ బ్రైట్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. సో ఈవినింగ్ టైం మ్యారేజెస్ వాటన్నిటికీ కూడా చాలా హైలైట్ అవుతుంది శారీ. పైనుంచి చూసుకున్నట్టయితే మనకి బార్డర్ చాలా హైలైట్ చేశారు. చాలా బిగ్ బార్డర్ తీసుకున్నారు. అంటే ఒక 3-4 డిఫరెంట్ బార్డర్స్ అన్నది మనకి అటాచ్ చేస్తూ తీసుకున్నారు. పైనుంచి చూసినట్టయితే మనకి చిన్న గోల్డెన్ ఎల్లో పైపింగ్ ఉంటుంది. అండ్ దాని కంటిన్యూషన్గా గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ అవుతూ ఒక చిన్న కడ్డీ బార్డర్ అన్నది హైలైట్ అవుతుంది. దాని కింద మనం చూసినట్టయితే గ్రీన్ మీద మనకి జెరీతో లోటస్ ఫ్లవర్స్ అన్నది హైలైట్ అవుతాయి. అండ్ మళ్ళీ మనం చూసుకున్నట్టయితే గోల్డ్ అండ్ సిల్వర్ అన్నది కొంచెం బిగ్ బార్డర్ అన్నది హైలైట్ అవుతూ దాని కింద మళ్ళీ మనకి ఎల్లో మీద లోటస్ ఫ్లవర్స్ అన్నది హైలైట్ అవుతుంది. సో ఈ బిగ్ బార్డర్ అన్నది మనకి శారీ మొత్తం కూడా పై బార్డర్లా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్రైట్ ఆరెంజ్లో ఉంటుంది. ఆరెంజ్ మీద కూడా మనకి గోల్డ్ జెరీతో చిన్న చిన్న లీఫ్ బుటీస్ అనేది చాలా దగ్గరగా చాలా గ్రాండ్గా రిచ్గా హైలైట్ చేస్తూ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇంతే రిచ్గా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా కింద పార్ట్ చూసినట్టయితే మనకి కింద పార్ట్ కూడా ఆల్మోస్ట్ నీ లెంత్ వరకు ఇచ్చారు డిజైన్. అండ్ ఇది చూసినట్టయితే ఇది కూడా ఒక 3-4 వేరియేషన్స్తో హైలైట్ అవుతుంటుంది. ఫస్ట్ వేరియేషన్ చూసినట్టయితే మనకు ఒక బిగ్ బార్డర్ తీసుకున్నారు ఆరెంజ్ షేడ్లోనే. దానిపైన అంతా కూడా మనకి బంచెస్ అన్నది హైలైట్ చేశారు. సో ఈ ఫ్లవర్ బంచెస్ అన్నీ కూడా మనకి గోల్డెన్ జెరీతో హైలైట్ అవుతూ మనకి ఇదే లెంత్లో కంటిన్యూ అవుతుంది. అండ్ దాని కంటిన్యూషన్గా మనకి ఎల్లో మీద ఫ్లవర్స్ అండ్ గ్రీన్ మీద ఫ్లవర్స్ యాస్టీస్ పైన ఏదైతే చూసామో అదే బార్డర్ కింద కూడా మనకి రన్ అవుతుంది. సో ఇది ఆల్మోస్ట్ నీ లెంత్ వరకు ఉంటుంది కాబట్టి కట్టుకున్నప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది. పళ్ళు కూడా మనకి చాలా గ్రాండ్గా ఇచ్చారు. కాంట్రాస్ట్ తీసుకున్నారు. ఆరెంజ్కి కాంట్రాస్ట్ ఎల్లో తీసుకొని దానిపైన అంతా కూడా వేవ్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. అండ్ అలాగే బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ కూడా మనకి శారీలో ఏదైతే కలర్ ఉందో పళ్ళులో ఎల్లో అదే ఎల్లో వేస్తూ 2 సైడ్స్ కూడా బిగ్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. కావాలి అంటే మనం ఆరెంజ్ కలర్ థ్రెడ్తో వర్క్ చేయించుకున్న చాలా బాగుంటుంది, లేదా సింపుల్గా ప్యాటర్న్ బ్లౌజ్ అయినా చాలా బాగుంటుంది. సో ఇందులో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఇందులో డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ శారీ కాస్ట్ మనకు ఓన్లీ 7200 రూపీస్కి అవైలబుల్ ఉంది. అలాగే నెక్స్ట్ శారీ చూసేద్దాం. పట్టులోనే ఒక ట్రెడిషనల్ లుక్, జనరల్గా మనకి వెడ్డింగ్ వేర్ అంటేనే ఒక ట్రెడిషనల్ లుక్ కావాలి అనుకుంటున్నాం. సో ఈ శారీలో మనం చూడొచ్చు క్లియర్గా మంచి బ్లూ కలర్ కాంబినేషన్తో హైలైట్ అవుతూ ఒక ట్రెడిషనల్ లుక్
అన్నది హైలైట్ చేస్తుంది. సో పైనుంచి చూసుకున్నట్టయితే పైన అంతా కూడా మనకి పింక్ అండ్ కడ్డీ బార్డర్ కొంచెం బ్రాడ్గా శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ చూసుకున్నట్టయితే మనకి ముగ్గు డిజైన్ అన్నది హైలైట్ చేశారు. సో ఈ ముగ్గు డిజైన్ ఏంటి అంటే మనకి బ్లూ కలర్ మీద సిల్వర్ కలర్తో హైలైట్ అవుతూ ఒక ట్రెడిషనల్ లుక్ ఇచ్చేలా ఈ ముగ్గు డిజైన్ అన్నది చాలా దగ్గరగా శారీ మొత్తం కూడా మనకి ఇంతే హైలైట్గా రన్ అవుతుంది. అండ్ అలాగే కింద బార్డర్ చూసినట్టయితే మనకి 2 బార్డర్స్ అన్నది హైలైట్ చేశారు. ఒకటి సిల్వర్ బార్డర్, ఇంకొకటి పింక్ బార్డర్. అండ్ దీంట్లో కూడా మనకి ప్లెయిన్గా కాకుండా ముగ్గు డిజైన్ అన్నది హైలైట్ చేస్తూ కింద కూడా ఈ 2 బార్డర్స్ అన్నది శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే కాంట్రాస్ట్ తీసుకున్నారు. మంచి బ్లూకి పింక్ కలర్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనేది హైలైట్ చేశారు. ఇందులో కూడా మనకి 2-3 వేరియేషన్స్ చూడొచ్చు. ఒకటి మ్యాంగో వచ్చింది, మ్యాంగో డిజైన్. అండ్ ఇంకొకటి చూసినట్టయితే లైన్స్ డిజైన్. అండ్ ఇంకొకటి మనకి ముగ్గు డిజైన్. ఇలా ఒక 3-4 వేరియేషన్స్ అనేది మనం పళ్ళులో చూడొచ్చు. బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ మనకి ప్లెయిన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఫుల్ డిజైన్ ఉంది కాబట్టి బ్లౌజ్ మనం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని 2 సైడ్స్ కూడా బార్డర్ ఇచ్చారు. సో జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు, లేదా బ్లూ కలర్ థ్రెడ్తో మనం డిజైన్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో చూడ్డానికి చాలా హెవీ వర్క్ ఉన్నా కూడా ఈ శారీ చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. అండ్ ఇంత రిచ్గా ఉన్న ఈ శారీ కాస్ట్ మనకి చాలా రీజనబుల్ ప్రైస్కే ఉంది. ఓన్లీ 10,200 రూపీస్కి శారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ శారీ చూసేద్దాం. లేటెస్ట్గా పెద్దాపురం పట్టు అనేది హైలైట్గా అవుతూ ఉన్నది. సో ప్రజ్ఞా శారీస్లో కూడా మనం అదే డిజైన్ చూస్తున్నాం. కంప్లీట్ ఇది మనకి చాలా లైట్ వెయిట్ ఉంటూ ఒక రిచ్ లుక్, గ్రాండ్ లుక్ అనేది ఇస్తుంది. సో పైనుంచి చూసుకున్నట్టయితే బార్డర్ దగ్గర నుంచి కూడా చాలా హైలైట్ అవుతుంది. బార్డర్స్ అనేది మంచి కాంట్రాస్ట్ తీసుకున్నారు, గ్రీన్ అండ్ ఆరెంజ్. దాని కంటిన్యూషన్గా గోల్డ్ బార్డర్ అనేది హైలైట్ చేస్తూ ఇదే బిగ్ బార్డర్ శారీ మొత్తం కూడా ఇంతే హైలైట్ అవుతూ కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ మంచి గోల్డెన్ ఎల్లో మీద సెల్ఫ్ చెక్స్ అన్నది హైలైట్ అవుతూ మనకి శారీ మొత్తం కూడా మిడిల్ పార్ట్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ కింద పార్ట్ చూసినట్టయితే యాస్టీస్ పైన ఏదైతే మనం ఆరెంజ్, గ్రీన్ అండ్ గోల్డ్ బార్డర్ చూసామో కింద కూడా మనకి అదే హెవీ బార్డర్ అన్నది యాస్టిస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో ఇది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది, క్యారీ చేయడానికి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే మనకి కాంట్రాస్ట్ తీసుకున్నారు, ఎల్లో కాంట్రాస్ట్ గ్రీన్ తీసుకున్నారు. ఇందులో కూడా మనం సెల్ఫ్ లైన్స్ అనేది హైలైట్ అవుతూ చూడొచ్చు. బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ కూడా మనకి పళ్ళు కంటిన్యూషన్ ఉంటుంది, గ్రీన్ చెక్స్ అన్నది హైలైట్ చేస్తూ 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంటుంది కాబట్టి జస్ట్ మనం ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. అండ్ ఇందులో మనం చూడాలి అనుకుంటే చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 10 to 12 కలర్స్ అన్నది మనం ఈ పట్టులో చూడొచ్చు. అండ్ దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్కే ఉంది. ఓన్లీ 3,200 రూపీస్కి నెక్స్ట్ శారీ చూస్తున్నాం. మంచి లైట్ పింక్ కలర్ కాంబినేషన్లో చూస్తూ, అండ్ ఇది ఒక బొటిక్ స్టైల్లో డిజైన్ అని చెప్పొచ్చు. కంప్లీట్ మనకి ఖర్దాని బార్డర్ అనేది ఇందులో హైలైట్ అవుతుంది. పైనుంచి చూసుకున్నట్టయితే పైన మనకి చిన్న బార్డర్ అనేది గోల్డ్ బార్డర్ అనేది హైలైట్గా చూడొచ్చు. సో ఇదే బార్డర్ శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి మంచి లైట్ బేబీ పింక్ మీద కంప్లీట్ ఒక డిఫరెంట్ బుటీస్ అన్నది హైలైట్ చేశారు. సో దానికి కంటిన్యూషన్గా మనకి గోల్డ్ జరీకి కంటిన్యూషన్గా ఒక డైమండ్ డిజైన్ అన్నది, ట్రయాంగిల్ డిజైన్ అన్నది హైలైట్ చేశారు. అది కూడా మనకి ఒకటి పింక్, ఒకటి బ్లూ కలర్ కాంబినేషన్. అందులో కూడా జరీ వర్క్ ఇస్తూ మనకి హైలైట్ అవుతూ పైన అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఒక పోల్కా డిజైన్స్ అనేది హైలైట్ చేశారు. పోల్కా డిజైన్స్ జనరల్గా మనం ప్లెయిన్ చూస్తుంటాం, కానీ ఇక్కడ మనం చూసినట్టయితే ఇందులో కూడా డిజైన్స్ అనేది హైలైట్ చేశారు. సో ఒకటి బ్లూ కలర్ అండ్ ఇంకొకటి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ చాలా దగ్గరగా ఈ పోల్కా డిజైన్స్ అన్నది మనకి శారీ మొత్తం కూడా ఇంతే హైలైట్ అవుతూ కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే కింద మనం చూసినట్టయితే ఖర్దాని బార్డర్ అనేది హైలైట్ చేశారు. సో ప్రెసెంట్ మనకి లేటెస్ట్గా నడుస్తూ ఉంది. అండ్ ఈ బార్డర్ చూసినట్టయితే మనకు ఒక బాక్స్ స్టైల్ అనేది ఎలివేట్ చేశారు. సో ఒక బాక్స్ స్టైల్లో మనకి ట్రెడిషనల్ లుక్ని ఇస్తూ, ఇంకొక దాంట్లో మనకి ప్లెయిన్ అండ్ అలాగే ఇంకొక డిజైన్ అన్నది డిఫరెంట్గా తీసుకొని ఇలా ఆల్టర్నేటివ్గా ఒకటి పింక్, ఒకటి బ్లూ బాక్స్ అన్నది హైలైట్ చేస్తూ మనకి ఇదే బార్డర్ శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ దీనికి కంటిన్యూషన్గా కూడా మనం చూసినట్టయితే కంప్లీట్ ఒక జెరీ బార్డర్ అనేది హైలైట్ అవుతూ శారీ మొత్తం ఈ 2 బార్డర్స్ అన్నది ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే మనం శారీలో ఏదైతే చూసామో పోల్కా డాట్స్ అవే మనకి పళ్ళులో కూడా హైలైట్ అవుతాయి. బ్లూ అండ్ జెరీ కాంబినేషన్తో మనకి పోల్కా డాట్స్ హైలైట్ అవుతూ ఉంటుంది. బ్లౌజ్ చూసినట్టయితే సెల్ఫ్ కలర్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనం పింక్ కలర్లోనే తీసుకొని 2 సైడ్స్ మనకి బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉన్న ఈ శారీ కాస్ట్ చాలా రీజనబుల్ ప్రైస్కే ఉంది. ఓన్లీ 5,900 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్నట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్నీ కూడా మనకి దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా శారీస్లో చూస్తున్నాం. అండ్ ఇక్కడే కాదు, కూకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ట్రెస్ దగ్గర కూడా మనకి ప్రజ్ఞా శారీస్ ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా మనం ఎప్పటికప్పుడు లేటెస్ట్
కలెక్షన్ చూడొచ్చు. అండ్ ప్రెజెంట్ మనకి వెడ్డింగ్ సీజన్ నడుస్తుంది కాబట్టి పట్టులోనే చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ మనం చూస్తున్నాం. ప్రతి ఒక్క శారీ మీద కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్కి శారీస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ అలాగే నెక్స్ట్ శారీ చూసేద్దాం. సో వ్యూయర్స్, నెక్స్ట్ శారీ చూస్తున్నాం, బనారస్ పట్టులో చూస్తున్నాం. అది కూడా లేటెస్ట్ కలెక్షన్, ఒక యూనిక్ కలెక్షన్, టై అండ్ డై మోడల్లో చూస్తున్నాం. పైనుంచి చూసినట్టయితే మనకి కలర్ కాంబినేషన్ చాలా రేర్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో శారీ రన్ అవుతుంది. సో పైనుంచి చూసుకున్నట్టయితే పై బార్డర్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. పింక్ బార్డర్ మీద కంప్లీట్ మనకి ఒక ఫ్లవర్ డిజైన్ అన్నది టర్నింగ్ అవుతూ హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ మిడిల్ చూసుకున్నట్టయితే మనకి టై అండ్ డైల్ స్టైల్లో రోజ్ ఫ్లవర్స్ అన్నది హైలైట్ అవుతూ మనకి గోల్డ్ కలర్లోనే రోజ్ అన్నది చాలా దగ్గరగా ఒక క్రీపర్ వర్క్ స్టైల్లో మనకి శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే కింద పార్ట్ చూసినట్టయితే మనకి కింద బార్డర్ కూడా చాలా హైలైట్ చేశారు. సో కింద బార్డర్ పైన మనం పింక్ చూసాం, కింద అయితే మనం గ్రీన్ కలర్ ఫ్లవర్స్ అనేది కాంట్రాస్ట్ ఇచ్చారు. దానికి కంటిన్యూషన్గా ఒక వేవ్ డిజైన్ అండ్ దానికి కంటిన్యూషన్గా మనకి టెంపుల్ డిజైన్ అన్నది హైలైట్ అవుతూ చూడొచ్చు. సో ఇదే బ్రాడ్ బార్డర్ మనకి శారీ మొత్తం కూడా కింద పార్ట్లో ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే పళ్ళు కూడా చాలా రిచ్గా గ్రాండ్గా డిజైన్ చేశారు. కంప్లీట్ మనకి యాంటిక్ స్టైల్ అన్నది హైలైట్ చేస్తూ అందులో కూడా మనకి ఒక లోటస్ ఫ్లవర్స్ లీవ్స్ అన్నది కూడా మన ఎంబోజ్ అవుతున్నట్టు చూడొచ్చు. సో ఇదే గ్రాండ్నెస్ మనకి పళ్ళులో ఉంటుంది. బ్లౌజ్ చూసినట్టయితే కాంట్రాస్ట్ తీసుకున్నారు. శారీ మొత్తం కూడా మనకి గ్రే అండ్ బ్లాక్ కలర్ టై అండ్ డై ఉంది కాబట్టి మనం బ్లౌజ్ కంప్లీట్ బ్లాక్ కలర్ తీసుకొని అందులో ఫ్లవర్స్ అన్నది మనకి ఎంబోజ్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే 2 సైడ్స్ కూడా మనకి బార్డర్ ఉంటుంది కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. అండ్ ఇంత రిచ్గా గ్రాండ్గా ఉన్న ఈ శారీ కాస్ట్ చాలా రీజనబుల్ ప్రైస్కే ఉంది. ఓన్లీ 4800 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ శారీ చూసేద్దాం. సో వ్యూయర్స్, నెక్స్ట్ శారీ చూస్తున్నాం. నెక్స్ట్ శారీ అంతా కూడా మనకి మంచి గోల్డెన్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది మనకి చాలా డిఫరెంట్ కలెక్షన్ అని చెప్పొచ్చు, యూనిక్ కలెక్షన్ అని చెప్పొచ్చు. ఇందులో పైనుంచి చూసుకున్నట్టయితే మనకి హెవీ బార్డర్, కడ్డీ బార్డర్ అనేది పైన అంతా కూడా యాస్టీస్ ఇలాగే కంటిన్యూ అవుతూ మిడిల్ అంతా కూడా మంచి గోల్డెన్ ఎల్లో మీద మనకి పికాక్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. సో అది కూడా డబుల్ పికాక్ అనేది హైలైట్ చేస్తూ చాలా దగ్గరగా శారీ మొత్తం కూడా ఇదే బుట్టి అన్నది చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఈవినింగ్ టైం మ్యారేజ్ పార్టీస్ వాటన్నిటికీ కూడా చాలా గ్రాండ్ లుక్ని ఇస్తుంది ఇది. అండ్ అలాగే కింద బార్డర్ చూసినట్టయితే యాస్టీస్ పైన ఏదైతే కడ్డీ బార్డర్ చూసామో అదే కడ్డీ బార్డర్ మనకి కింద కూడా హైలైట్ అవుతూ కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే కాంట్రాస్ట్ తీసుకున్నారు. ఎల్లోకి కాంట్రాస్ట్ పింక్ అన్నది హైలైట్ చేస్తూ ఇందులో కూడా మనకి ఒక డిఫరెంట్ క్రీపర్ డిజైన్, ఫ్లవర్ డిజైన్ అన్నది హైలైట్ చేస్తూ చాలా గ్రాండ్గా డిజైన్ చేశారు. బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ ఉంటుంది. 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంటుంది కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు లేదా ఏదైనా డిజైన్ కూడా చేయించుకోవచ్చు. సో ఇందులో కూడా మనకి ఇంకా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ అవైలబుల్ ఉన్నాయి. ఈ శారీ కాస్ట్ మనకు ఓన్లీ 6500 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్, చూస్తున్నాం కదా, మనం చూస్తున్నట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్నీ కూడా మనకి దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా శారీస్లో చూస్తున్నాం. అండ్ ఇక్కడే కాదు, కూకట్పల్లి, వివేకానంద కాలనీ, రిలయన్స్ ఫ్రెష్ దగ్గర కూడా మనకి ప్రజ్ఞా శారీస్ ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు మనం లేటెస్ట్ కలెక్షన్ అన్నది చూడొచ్చు. అండ్ ప్రెజెంట్ మనకి వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి పట్టులోనే చాలా లేటెస్ట్ కలెక్షన్ అన్నది రీజనబుల్ ప్రైస్ కంటే 6500 నుంచి మనకి చాలా లేటెస్ట్ ఆఫర్స్ అన్నది ప్రజ్ఞా శారీస్లో చూడొచ్చు. సో పట్టులోనే నెక్స్ట్ కలెక్షన్ చూస్తున్నాం. కంప్లీట్ మనకి దర్బార్ బార్డర్ ఇస్తూ అందులో టర్నింగ్ వర్క్ అనేది ఈ శారీలో హైలైట్ అవుతూ ఉంటుంది. పై నుంచి చూస్తున్నట్టయితే మనకి పర్పుల్ కలర్ అనేది చిన్న బార్డర్ ఇస్తూ దానికి కంటిన్యూషన్ గా మనకి గోల్డ్ కడ్డీ బార్డర్ అనేది హైలైట్ అవుతూ పై బార్డర్ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మంచి రాయల్ బ్లూ మీద మనకు ఒక డిఫరెంట్ వర్క్ అనేది హైలైట్ చేశారు. సో ఇది మనం చూసుకున్నట్టయితే కంప్లీట్ ఒకటి సిల్వర్ అండ్ ఇంకొకటి బ్లూ కలర్ అన్నది హైలైట్ అవుతూ మనకి బుటీస్ అనేది చాలా దగ్గరగా శారీ మొత్తం కూడా యాజ్ ఇట్ ఈస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే కింద బార్డర్ చూసినట్టయితే మనకి దర్బార్ బార్డర్ అనేది హైలైట్ చేశారు. ఈ దర్బార్ బార్డర్ మీద కూడా మనకి టర్నింగ్ వర్క్ అనేది చాలా హైలైట్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో శారీ హైలైట్ అవుతూ ఉంటుంది. సో ఇదే మనకి కింద స్కర్ట్ బార్డర్ హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా ఇలాగే రన్ అవుతుంది. అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే పళ్ళు మనకి కాంట్రాస్ట్ తీసుకున్నారు. రాయల్ బ్లూ కి కాంట్రాస్ట్ గా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ ఇందులో కూడా మనకి హైలైట్ డిజైన్ అన్నది శారీలో ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ పళ్ళులో కూడా హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు. బ్లూ కి కాంట్రాస్ట్ పింక్ అన్నది హైలైట్ అవుతూ 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంటుంది కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు లేదా ఇందులో మనం బ్లూ కలర్ థ్రెడ్ తో వర్క్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో కూడా మనకి కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంత రిచ్ గా గ్రాండ్ గా ఉన్న ఈ శారీ కాస్ట్ మనకు ఓన్లీ 5975 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో చూడడానికి చాలా బాగుంది కాబట్టి ఇందులో వేరే ఏదైనా కలర్ మ్యానిక్విన్ కి కూడా కట్టి చూద్దాం.
సో వ్యూవర్స్ చూసాం కదా, ఇందులో మనం బ్లూ కలర్ కాంబినేషన్లో శారీ చూసాం, పట్టు శారీ. అండ్ ఇప్పుడైతే మంచి గోల్డెన్ ఎల్లో కలర్లో శారీ కట్టి చూస్తున్నాం. సో కడితే ఇంకా అందంగా కనిపిస్తుంది మనకి శారీ. పైనుంచి చూసినట్టయితే మనకి పై బార్డర్ అంతా కూడా మంచి గోల్డెన్ ఎల్లోతో షైన్ అవుతూ కడ్డీ బార్డర్ టైప్ అన్నది మనకి పై బార్డర్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ దానిపైన అంతా కూడా వేరియేషన్ కోసం పింక్ కాంట్రాస్ట్ అన్నది తీసుకొని ఈ బార్డర్ హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా మనకి ఇలాగే రన్ అవుతుంది. అండ్ అలాగే మిడిల్ పార్ట్ చూసినట్టయితే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఒక డిఫరెంట్ డిజైన్, అంటే కంప్లీట్ మ్యాంగో గోల్డెన్ ఎల్లో మీద మనకి డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ అన్నది బుటీ అన్నది హైలైట్ చేశారు. సో ఈ జెరీ బుటీ మనకు ఒక ఫ్లవర్ టైప్ లో హైలైట్ అవుతూ చాలా దగ్గరగా 2 కలర్ కాంబినేషన్స్ ఉంటుంది. మనకి గోల్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో శారీ మొత్తం కూడా ఇలాగే రన్ అవుతుంది. అండ్ బార్డర్ చాలా హైలైట్ అని చెప్పొచ్చు. సో బార్డర్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకి స్కర్ట్ బార్డర్ టైప్ అన్నది హైలైట్ చేశారు. సో ఈ బార్డర్ లో చూసుకున్నట్టయితే మనకి ఫ్లవర్ బంచెస్ అన్నది హైలైట్ చేశారు. ఇది కూడా మనకి కాంట్రాస్ట్ తీసుకున్నారు. బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ అన్నది మనకి బ్లూ తీసుకొని అండ్ స్టెమ్స్ అనేది కూడా మనకి రెడ్ లో కాంబినేషన్ లో తీసుకొని ఈ స్కర్ట్ బార్డర్ హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా ఇలాగే రన్ అవుతుంది. సో కింద ఫ్రిల్స్ పార్ట్ కూడా మనం పైన చూసినట్టు బుటీస్ అన్నది దగ్గరగా కంటిన్యూ అవుతూ దాని కింద నుంచి కూడా మనకి హెవీ బార్డర్ అనేది యాస్టీస్ కంటిన్యూ అవుతుంది. సో శారీ మొత్తం కూడా ఇదే విధంగా గ్రాండ్ గా ఉంటుంది. అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే పళ్ళు అంతా కూడా మనకి గ్రాండ్ లుక్ ని ఇస్తుంది. జస్ట్ మనకి జరీ అన్నది గ్రాండ్ గా తీసుకుని దానిపైన అంతా కూడా ఫ్లవర్స్ అన్నది హైలైట్ చేశారు. అండ్ అలాగే బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ప్లెయిన్ బ్లౌజ్ అన్నది ఉంటుంది. శారీ అంతా చాలా హెవీగా ఉంది కాబట్టి మనం ప్లెయిన్ పింక్ బ్లౌజ్ అన్నది హైలైట్ చేసి 2 సైడ్స్ కూడా మనం బార్డర్ ఇచ్చాం కాబట్టి జస్ట్ మనం ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా. నెక్స్ట్ పార్టీ వేర్ కలెక్షన్ చూస్తాం. జనరల్గా ఈవినింగ్ సంగీత్ పార్టీస్ కానీ ఏదైనా బర్త్డే పార్టీస్ కానీ ఈ పార్టీ వేర్ కలెక్షన్ అనేది చాలా బాగుంటుంది. ఒక రేర్ కలర్ అన్నది చూస్తున్నాం, స్నఫ్ కలర్ అన్నది మనం ఇందులో చూడొచ్చు. సో పైనుంచి చూసినట్టయితే పైన మనకి బీడ్స్ వర్క్ అనేది మనకి హైలైట్ చేస్తూ పై బార్డర్ అంతా ఇలాగే ఉంటుంది. అండ్ దానికి అటాచ్డ్ మనం బార్డర్ అనేది హైలైట్ చేశారు. సో ఇందులో మనం చూసినట్టయితే కంప్లీట్ జెరీ వర్క్ అండ్ స్టోన్ వర్క్ అన్నది హైలైట్ చేస్తూ ఒక హాఫ్ సర్కిల్ అన్నది హైలైట్ చేస్తూ ఇందులో కూడా క్రీమ్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ తో మనకి పై బార్డర్ అంతా కూడా ఇలాగే రన్ అవుతుంది. అండ్ మిడిల్ అంతా కూడా మనకి ప్లెయిన్ అన్నది యాస్టీజ్ ఇలాగే కంటిన్యూ అవుతూ కింద బార్డర్ అన్నది హైలైట్ చేశారు. సో కింద బార్డర్ మనం ఒక 3 వేరియేషన్స్ చూడొచ్చు. మనకి 2 ప్యాచెస్ గోల్డ్ ప్యాచెస్ అన్నది హైలైట్ చేస్తూ అండ్ ఇంకొకటి కూడా సీక్వెన్స్ వర్క్ అండ్ అలాగే బీజ్ వర్క్ అన్నది హైలైట్ చేస్తూ కింద పార్ట్ అంతా కూడా ఇలాగే రన్ అవుతుంది. పార్టీవేర్ శారీ కాబట్టి 3 సైడ్స్ కూడా మనకి ఇదే బార్డర్ అనేది శారీ మొత్తం కూడా చూడొచ్చు. సో దీనికి మనకి 2 బ్లౌజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటి రెగ్యులర్ బ్లౌజ్ మనకి గోల్డ్ కలర్ ఉంటుంది, దానికి కంటిన్యూషన్ గా బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. ఇంకొకటి చూసినట్టయితే మనం డిజైనర్ బ్లౌజ్ అన్నది ఇందులో చూడొచ్చు. సో జనరల్ గా మనం ప్లెయిన్ శారీస్ విత్ డిజైనర్ బ్లౌజెస్ అనేది ప్రెసెంట్ ట్రెండ్ కాబట్టి మనం సో డిజైనర్ బ్లౌజ్ కూడా మనం చూసుకున్నట్టయితే బార్డర్స్లో ఏదైతే కాంబినేషన్ ఇచ్చారో క్రీమ్ అండ్ బ్రౌన్ అదే కాంబినేషన్తో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. సో ఇది బ్యాక్ నెక్ అండ్ ఇది ఫ్రంట్ నెక్ అనేది హైలైట్ చేస్తూ మనకి బ్లౌజ్ అనేది తీసుకున్నారు. ఇందులో కూడా మనకి చాలా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ పార్టీ వేర్ శారీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కే ఉంది. ఓన్లీ 1800 రూపీస్కే విత్ డిజైనర్ బ్లౌజ్ ఈ శారీ అవైలబుల్ ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ శారీ చూసేద్దాం. కంప్లీట్ మనకి బ్రైట్ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో రన్ అవుతూ ఉంటుంది. సో ఇందులో మనకి గోటాపతి బార్డర్ హైలైట్ అవుతూ టర్నింగ్ బార్డర్ కూడా హైలైట్ అవుతూ ఉంటుంది. పై బార్డర్ చూసినట్టయితే మనకి ముక్మల్ మీద బ్లూ కలర్ ముక్మల్ మీద టర్నింగ్ బార్డర్ అనేది ఒక క్రీపర్ డిజైన్లో హైలైట్ చేశారు. ఇందులో కూడా మనకి స్టోన్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ పై బార్డర్ అంతా కూడా ఇంతే హైలైట్గా రన్ అవుతుంది. దానికి కంటిన్యూషన్గా మళ్ళీ గోల్డ్ బార్డర్ అనేది హైలైట్ చేస్తూ మనకి శారీ మొత్తం కూడా పై బార్డర్ ఇలాగే రన్ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ చూసినట్టయితే మనకి బ్రైట్ ఆరెంజ్ మీద కంప్లీట్ టర్నింగ్ వర్క్ అనేది హైలైట్ చేశారు. ఇది కూడా ఒక డిఫరెంట్ డిజైన్ అనేది ఒక డిఫరెంట్ ఫ్లవర్ టైప్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. అండ్ ఇందులో కూడా స్టోన్ వర్క్ హైలైట్ చేస్తూ మనకి ఇదే కంటిన్యూషన్ గా శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే కింద బార్డర్ చూసినట్టయితే మనకి గోటాపతి వర్క్ అన్నది హైలైట్ చేశారు. మనకి బ్రైట్ ఆరెంజ్ కి క్రీమ్ కలర్ కాంబినేషన్ గోటాపతి వర్క్ తీసుకున్నారు. ఇందులో కూడా మనం చూసినట్టయితే చిన్న బీడ్స్ వర్క్ మోతీ వర్క్ అనేది హైలైట్ చేస్తూ కట్ వర్క్ అనేది హైలైట్ అవుతూ కింద బార్డర్ మొత్తం శారీ కూడా యాస్టీజ్ ఇలాగే రన్ అవుతుంది. అండ్ ఇది ఫ్యాన్సీ శారీ కాబట్టి మనకి పళ్ళు సెపరేట్ గా ఉండదు. స్టార్టింగ్ నుంచి కూడా మనకి హెవీనెస్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే దీని బ్లౌజ్ చూసినట్టయితే మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. ఆరెంజ్ కి బ్లూ కలర్ అంటే మన బార్డర్లో ఏదైతే ముక్మలు చూసామో బ్లూ అదే బ్లూ బ్లౌజ్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ దీనికి బార్డర్ కూడా ఉంటుంది కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. అండ్ ఈ శారీలో మనం కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ శారీ కాస్ట్ ఓన్లీ 2800 రూపీస్కే అవైలబుల్ ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ శారీ చూసేద్దాం. సో వ్యూయర్స్ నెక్స్ట్ పార్టీ వేర్ శారీ చూస్తున్నాం. కంప్లీట్ మనకు ఒక షేడెడ్లో రన్ అవుతుంది ఇది. సో గ్రీన్ నుంచి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో హైలైట్ అవుతుంటుంది శారీ. పైనుంచి చూసుకున్నట్టయితే మనకి పై బార్డర్ అంతా కూడా కట్ వర్క్ స్టైల్లో హైలైట్ అవుతూ ఉంటుంది. ఈ ఫ్లవర్స్ అనేది కట్ వర్క్ ఇస్తూ దాంట్లో చిప్ వర్క్ ఉంటుంది. దానికి కంటిన్యూషన్గా మనం పైన చూసుకున్నట్టయితే బీడ్స్ వర్క్ అనేది హైలైట్ అవుతూ ఈ 2 వేరియేషన్ శారీ మొత్తం పై పార్ట్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ చూసుకున్నట్టయితే మనకి 0 to 100 షేడ్ అన్నది చూడొచ్చు. అంటే లైట్ గ్రీన్ నుంచి స్టార్ట్ అయ్యి
గ్రీన్ కలర్ వరకు కూడా మనకి హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ కింద బార్డర్ చాలా హైలైట్ అని చెప్పొచ్చు. సో బార్లీ వర్క్ అన్నది ఇందులో హైలైట్ చేశారు. చూసుకున్నట్టయితే మనకి నెట్ మీద కంప్లీట్ స్కై బ్లూ కలర్తో టర్నింగ్ వర్క్ అన్నది క్రీపర్ స్టైల్లో ఇచ్చారు. సో ఇదే హెవీనెస్ మనకి శారీ మొత్తం కంటిన్యూ అవుతూ దానికి కంటిన్యూషన్గా మనం పైన ఏదైతే బార్డర్ చూసామో బ్లూ అండ్ గోల్డ్ కలర్ బీడ్స్ బార్డర్, అదే బార్డర్ కింద కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో శారీ మొత్తం కూడా మనకి యాజ్ ఇట్ ఈజ్ ఇంతే హెవీనెస్ ఉంటూ కంటిన్యూ అవుతుంది. పార్టీ వేర్ శారీ కాబట్టి 3 సైడ్స్ కూడా మనకి ఇదే బార్డర్ ఉంటుంది. అండ్ అలాగే బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ అంతా కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంటూ హ్యాండ్స్కి మనకి క్రీమ్ కలర్ నెట్ అనేది హైలైట్ చేస్తూ అండ్ ప్యాచ్ వర్క్ కూడా ఇచ్చారు కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. అండ్ ఇంత రిచ్గా గ్రాండ్గా ఉన్న ఈ శారీ చాలా రీజనబుల్ ప్రైస్కే ఉంది. ఓన్లీ 1500 రూపీస్కే మనకి శారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ శారీ చూసేద్దాం. సో వ్యూయర్స్, నెక్స్ట్ కంప్లీట్ హెవీ పార్టీ వేర్ శారీ చూస్తున్నాం. ఈ శారీ మనకి రిసెప్షన్ టైం కానీ సంగీత్ టైం కానీ చాలా హైలైట్ అవుతుంది. సో కలర్ కూడా మనకి మంచి బ్రైట్ కలర్లో చూస్తున్నాం. మనకి ఆరెంజ్ షేడ్లోనే డార్క్ కలర్ షేడ్ చూస్తున్నాం. సో షోల్డర్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి పిటాయ్ వర్క్తో కంప్లీట్ హెవీనెస్ రిచ్నెస్ అన్నది కనిపిస్తుంది. పై బార్డర్ చూసుకున్నట్టయితే పై బార్డర్ అంతా కూడా మనకి ఒక ఫ్లవర్స్ అన్నది హైలైట్ చేస్తూ అండ్ ఇందులో కూడా స్టోన్ వర్క్ హైలైట్ చేస్తూ మనకి ఈ బార్డర్ పైన ఇలా కంటిన్యూ అవుతుంది. సో షోల్డర్ పార్ట్ చూసుకున్నట్టయితే కంప్లీట్ మనకి జెరీ వర్క్ అనేది హైలైట్ చేశారు. సో ఈ జెరీ కూడా యాంటిక్ స్టైల్లో తీసుకొని కంప్లీట్ స్టోన్ వర్క్తో హైలైట్ చేస్తూ షోల్డర్ పార్ట్ ఇంతే హెవీగా ఉంటుంది. అండ్ అలాగే కింద బార్డర్ చూసినట్టయితే కింద బార్డర్ మనకి కంప్లీట్ ఒక చిన్న లీఫ్ బూటీ అనేది హైలైట్ చేస్తూ చాలా దగ్గరగా ఇలా కంటిన్యూ అవుతూ దానికి కంటిన్యూషన్గా పైది ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ కింద కూడా రన్ అవుతుంది. సో ఈ పిటాయ్ వర్క్ అనేది మనకి షోల్డర్ పార్ట్ మొత్తం ఇంతే హెవీగా ఉంటుంది. అండ్ అలాగే ఫ్రిల్స్ పార్ట్కి వచ్చేసరికి మళ్ళీ వేరియేషన్ అనేది మనం చూడొచ్చు. సో ఈ ఫ్రిల్స్ పార్ట్లో మనకి చూసినట్టయితే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అనేది ఎలివేట్ అవుతుంది. పైనంతా ప్లెయిన్ ఇస్తూ రిమైనింగ్ అంతా కూడా మనకి లీఫ్ డిజైన్, టర్నింగ్ వర్క్, పిటాయ్ వర్క్ అండ్ అలాగే యాస్టిస్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతూ మనకి వేరియేషన్ అనేది చూడొచ్చు. సో శారీ మొత్తం కూడా ఇంతే రిచ్గా గ్రాండ్గా కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీని బ్లౌజ్ చూసినట్టయితే మనకి గోల్డ్ కలర్ బ్లౌజ్ అనేది హైలైట్ అవుతుంది. మనకి హ్యాండ్స్ కూడా బార్డర్ అనేది అవైలబుల్ ఉంటుంది కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. సో ఈ శారీలో కూడా మనకి ఇంకా డిఫరెంట్ కలర్ చాయిసెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంత రిచ్గా గ్రాండ్గా ఉన్న ఈ శారీ చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది. సో ఓన్లీ 3200 రూపీస్కి శారీ అయితే అవైలబుల్ ఉంది. వ్యూవర్స్ మనం చూస్తున్నాం కదా, మనం చూస్తున్నట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్నీ కూడా మనకి దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞ శారీస్లో చూస్తున్నాం. అండ్ ఇక్కడే కాదు, కుకట్పల్లి వివేకానంద కాలనీ, రిలయన్స్ ఫ్రెష్ దగ్గర కూడా ప్రజ్ఞ శారీస్ ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు చాలా లేటెస్ట్ కలెక్షన్ అని చూడొచ్చు. అండ్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మనకి పట్టులో చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ అన్నది చాలా రీజనబుల్ ప్రైస్కే ప్రజ్ఞ శారీస్లో చూడొచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ శారీ చూసేద్దాం. సో వ్యూయర్స్, నెక్స్ట్ శారీ చూస్తున్నాం. నెక్స్ట్ శారీ మనకి బనారస్ జార్జెట్లో హైలైట్ అవుతూ కంప్లీట్ మనకు ఒక లేటెస్ట్ డిజైన్ అన్నది చూడొచ్చు. ఒక ట్రీస్ డిజైన్ అన్నది ఇందులో హైలైట్ చేశారు. అండ్ శారీ మొత్తం కూడా పింక్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. పైన చూసుకున్నట్టయితే మనకి 2 బార్డర్స్ అన్నది హైలైట్ చేశారు. ఒకటి గోల్డ్ బార్డర్, ఇంకొకటి మనకి పింక్ బార్డర్. వీటి మీద కూడా మనకి ఒక డిజైన్ అన్నది హైలైట్ అవుతూ పైన అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ట్రీస్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. అది కూడా పింక్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్లో చాలా దగ్గరగా మనకి శారీ మొత్తం కూడా ఇంతే హెవీగా కనిపిస్తుంది. అండ్ అలాగే కింద బార్డర్ కూడా మనకి యాస్టిస్ పైన ఏదైతే బార్డర్ చూసామో పింక్ అండ్ గోల్డ్ బార్డర్, కింద కూడా ఇదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే మనకి శారీ అంతా కూడా రిచ్గా ఉంది కాబట్టి పళ్ళు మనకి సింపుల్గా డిజైన్ ఇచ్చారు. గోల్డ్తో క్రష్ బార్డర్ అనేది హైలైట్ చేశారు. అండ్ అలాగే బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. శారీ మొత్తం డిజైన్ ఉంది కాబట్టి ప్లెయిన్ పింక్ అనేది తీసుకొని 2 సైడ్స్ కూడా బార్డర్ ఇచ్చాము. సో ఈ బనారస్ ప్యూర్ జార్జెట్లో ఇంకా చాలా వెరైటీస్ అన్నది అవైలబుల్ ఉన్నాయి. ఒక్కొక్క టైప్ ఒక్కొక్కటి ఉంటుంది. సో ఇందులో మనం ట్రీస్ డిజైన్ చూసాం, ఇంకొక శారీలో ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీ ఉంటుంది. ఇలా మనకి బనారస్ జార్జెట్లోనే చాలా వెరైటీస్ అన్నది మనం ప్రజ్ఞ శారీస్లో చూడొచ్చు. అండ్ ఈ శారీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్కే ఉంది. ఓన్లీ 1400 రూపీస్కే మనకి ఈ శారీ అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూసాం కదా, మరి ఈ రోజు చూసిన ఈ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్నీ కూడా మనకి దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞ శారీస్లో చూసాం. అండ్ ఇక్కడే కాదు, కూకట్పల్లి వివేకానంద కాలనీ, రిలయన్స్ ఫ్రెష్ దగ్గర కూడా ప్రజ్ఞ శారీస్ ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ చూడొచ్చు. అండ్ ప్రెజెంట్ మనకి మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి పట్టులో చాలా వెరైటీస్ చాలా రీజనబుల్ ప్రైస్కే ప్రజ్ఞ శారీస్లో చూడొచ్చు. సో వ్యూయర్స్ చూసాం కదా, ఈ రోజు ప్రజ్ఞ శారీస్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్స్ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్తో మేము ముందుంటాను. అంటిల్ దెన్ బై.